హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నిన్న మనకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా మంది అయితే పాస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. పాస్ అయిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదనమాట. మనకి ఎందుకంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ అయితే ఉంటుంది, లేదంటే నెక్స్ట్ ఇయర్ అయినా రాసుకోవచ్చు. మనకు ఇంటర్మీడియట్ ఒకటే జీవితం కాదనమాట. మనకు మనలో నైపుణ్యం ఉంటే ఏ విధంగా అయినా జీవితంలో సక్సెస్ అవ్వచ్చు. దానికి చాలా మంది అయితే ఉదాహరణలుగానే చెప్పవచ్చు. 10th క్లాస్ పాస్ అవ్వని వాళ్ళు, వాళ్ళలో ఉన్న టాలెంట్ తో చాలా వరకు ఉన్నత శిఖరాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఈ ఇంటర్మీడియట్ కి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు ఏదైతే ఫెయిల్ అయిన వాళ్ళు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ మరియు ఎగ్జామ్ ఫీ అయితే పే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కి దానికి సంబంధించి షెడ్యూల్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇంతకీ ఇప్పటికీ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మనకు వచ్చిన అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. నిన్నైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఇది థియరీకి సంబంధించిన మనకు నోటిఫికేషన్ అనమాట. ఇందులో డే 1 మనకు రేపు నెల 21వ తేదీ నుంచి అయితే ఈ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. అందులో రెగ్యులర్ స్టూడెంట్స్ మరియు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. డే 1 లో 21/5/2026లో ఫస్ట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆ రోజు రెగ్యులర్ స్టూడెంట్స్ కి లాంగ్వేజ్ 1 అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చి సెకండ్ ఇయర్ వాళ్ళకి లాంగ్వేజ్ పేపర్ 2 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే డే 2 22వ తేదీకి వచ్చి ఇంగ్లీష్ పేపర్ 1 అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ 2 అయితే ఉంటుంది. మరియు డే 3లో మనకు 23వ తేదీ హిస్టరీ, బాటనీ ఈ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బ్యాక్లాగ్ వాళ్ళకి బాటనీ, హిస్టరీ, అలాగే రెగ్యులర్ వాళ్ళకి హిస్టరీ పేపర్ 1 అయితే ఉంటాయి. డే 3 ఆఫ్టర్నూన్ వచ్చి బాటనీ, హిస్టరీ పేపర్ 2 అయితే ఉంటాయి అనమాట సెకండ్ ఇయర్ వాళ్ళకి. అలాగే డే 4లో 25/5/2026వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 అయితే ఉంటాయన్నమాట. పేపర్ 1 కూడా బ్యాక్లాగ్ వాళ్ళకి అయితే ఉంటుంది. డే 5లో మనకు 26వ తేదీ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందులో బయాలజీ పేపర్ 1 అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ జువాలజీ పేపర్ 2, అలాగే ఎకనామిక్స్ పేపర్ 2 అయితే ఉంటుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి. అలాగే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ పేపర్ 1B, అలాగే జువాలజీ పేపర్ 1 అయితే ఉంటాయి అనమాట. అలాగే డే 6 కి సంబంధించి 28వ తేదీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందులో ఎకనామిక్స్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ పేపర్ 2B అయితే ఉంటాయి. ఎకనామిక్స్ పేపర్ 1 అయితే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి అయితే ఉంటుంది. అలాగే డే 7 కి సంబంధించి 29వ తేదీ అయితే ఉంటుంది. అందులో ఫిజిక్స్ పేపర్ 1 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి కామర్స్ పేపర్ 2, అలాగే సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించిన పేపర్ 2 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. డే 8లో కామర్స్ పేపర్ 1 అయితే ఉంటుంది రెగ్యులర్ స్టూడెంట్స్ కి. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి కామర్స్ పేపర్ 1, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చి ఫిజిక్స్ పేపర్ 2 అయితే ఉంటుంది అనమాట సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి. అలాగే డే 9 కి సంబంధించి 1/6/2026వ తేదీ అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సివిక్స్ పేపర్ 1 అయితే ఆ రోజు ఉంటుంది. సివిక్స్ పేపర్ 1 మరియు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ 1 వచ్చి ఈ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి అయితే ఉంటుంది అనమాట. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చి జాగ్రఫీ మరియు మ్యాథమెటిక్స్ 2 అయితే ఉంటుంది బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి. అలాగే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 అయితే ఉంటుంది అనమాట సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి. మరియు డే 10 2వ తేదీ అయితే కెమిస్ట్రీ పేపర్ 1, అలాగే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి కెమిస్ట్రీ పేపర్ 2 అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ పేపర్ 2 అయితే ఉంటుంది అనమాట. అలాగే ఈ డే 11 కి సంబంధించి 3వ తేదీ అయితే ఉంటుంది. ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1 ఇవైతే మనకు ఉండవు అనమాట. మన సైడ్ ఎక్కువగా ఎంపీసీ, తర్వాత బైపీసీ, సిఈసి, హెచ్ఈసి మాత్రమే ఎక్కువ చదువుతుంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి పైన 2వ తేదీన అయితే ఆ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అలాగే ఇక్కడ వొకేషనల్ కోర్స్ వాళ్ళకి సెపరేట్ గా నోటిఫికేషన్ అయితే ఉంది, టైం టేబుల్, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ సంబంధించి ఎగ్జామ్ అయితే అందరూ పాస్ అయ్యి ఉంటారనమాట. ఒకవేళ పాస్ కాని వాళ్ళకి 5వ తేదీ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా అందరూ పాస్ అయ్యి ఉంటారు. లేదంటే వాళ్ళకు 6వ తేదీ 6/6/2026వ తేదీన సండే రోజు ఆ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కి 7 నుంచి 11వ తేదీ లోపల అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అలాగే వొకేషనల్ కోర్స్ వాళ్ళకు కూడా ఈ డేట్స్ లో అయితే జరుగుతాయి అనమాట. ఉదయం 9 నుంచి 12 వరకు మరియు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు అయితే ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఏదైతే థియరీ ఎగ్జామినేషన్స్ సంబంధించిన మనకు ఈ థియరీ మరియు ప్రాక్టికల్స్ కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనమాట. అలాగే వొకేషనల్ కోర్స్ కి అయితే ఒకసారి చూద్దాము. ఇది వొకేషనల్ కోర్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అనమాట. ఇందులో మీకు
జనరల్ ఫౌండేషన్ కోర్స్ వచ్చి 21వ తేదీ 5వ నెల అయితే జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ పేపర్ 1 వచ్చి 22వ తేదీ ఫ్రైడే అయితే మార్నింగ్ అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఏదైతే నేమ్ ఆఫ్ ద వొకేషనల్ కోర్స్ డేట్ మరియు టైం అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. 23, 25, 26వ తేదీలో అయితే జరుగుతాయి. ఇందులో మీకు క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి, అలాగే ఇక్కడ క్వశ్చన్ పేపర్ కోడ్ మరియు డేట్ అండ్ టైం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ వాళ్ళకి, డైరీ ఫార్మింగ్ వాళ్ళకి, అలాగే ఫిషరీస్ కి సంబంధించి, సెరికల్చర్ కి సంబంధించి మల్బరీ కల్టివేషన్ అయితే 23వ తేదీ అయితే ఉంటుంది. సిల్క్వామ్ రేరింగ్ అండ్ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ 25వ తేదీ అయితే ఉంటుంది. అలాగే ఇతర వొకేషనల్ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరైతే చూడొచ్చు. అకౌంటింగ్, టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, అలాగే బ్యాంకింగ్, రీటైల్ మేనేజ్మెంట్ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నీషియన్ మరియు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ సంబంధించి ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉంటాయన్నది ఇక్కడ డేట్, టైం మరియు ఇక్కడ ఆ సబ్జెక్ట్ కోర్స్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. మనకల్లా దాదాపు ఇవైతే ఉండవు అనమాట. ఇందులో కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి. ఫ్యాషన్, గార్మెంట్ మేకింగ్ లాంటి కోర్సెస్ అయితే ఇక్కడ లేవు. సిటీస్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయేమో. అలాగే ఇక్కడ మనకు ఇతర కోర్స్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించి బయోకెమిస్ట్రీ అయితే 23వ తేదీ, అలాగే 25వ తేదీ మనకు మైక్రోబయాలజీ, పాథాలజీ మరియు 26వ తేదీ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అనమాట. అలాగే ఆఫ్థాల్మిక్ టెక్నీషియన్, అలాగే ఫిజియోథెరపీ మరియు ఎంపీహెచ్డబ్ల్యూ సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ సంబంధించి 23, 25, 26వ తేదీలో అయితే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. మరియు బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి మీకు 28వ తేదీ మ్యాథమెటిక్స్ పేపర్ 1, బయాలజికల్ సైన్స్ పేపర్ 1 అయితే జరుగుతాయి. ఫ్రైడే 29వ తేదీ వచ్చి ఫిజికల్ సైన్స్ పేపర్ 1 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. వొకేషనల్ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే వొకేషనల్ కోర్సుకు సంబంధించి మనకు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. జనరల్ ఫౌండేషన్ కోర్స్ 21వ తేదీ అయితే జరుగుతుంది, ఆఫ్టర్నూన్ అనమాట. అలాగే ఇంగ్లీష్ పేపర్ 2 వచ్చి 22వ తేదీ ఆఫ్టర్నూన్ జరుగుతుంది. మరియు ఇతర ఏదైతే నేను చెప్పానో ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన రోజులలోనే వీళ్ళకు ఆఫ్టర్నూన్ అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. మీరు ఎవరైతే ఫెయిల్ అయ్యండి లేదంటే ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఎంతో మంచి అవకాశం అనమాట. బాగా ఇంకొక నెల టైం ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మార్క్స్ ఎవరైతే కొన్ని సబ్జెక్ట్స్లలో మార్క్స్ తక్కువ ఉంటాయనుకుంటున్నారో వాళ్ళైతే ఇంప్రూవ్మెంట్ కూడా రాసుకోవచ్చు. మీరు ఈ డేట్స్లలో ఈ ఎగ్జామ్స్ అయితే రాసి పాస్ అవుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.